అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ మావోయిస్టులు దాదాపుగా భయపడుతున్నారు, వణుకుతున్నారు, బయటికి రావట్లేదు. వాళ్ళ వేట కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. ఇంకొక నెల రోజుల వ్యవధిలో, ఇంకో నెల 15 రోజులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పెట్టిన డెడ్లైన్ ప్రకారం 2026 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా నక్సలైట్లు లేకుండా చేస్తాం, నక్సలిజం లేకుండా చేస్తాం, మావోయిస్టులు ఎక్కడున్నా ఏరివేస్తాం అని అమిత్ షా గారు పదే పదే చెప్తున్నారు సందర్భం వచ్చిన ప్రతిసారి. దానికి తగ్గట్టే ఎక్కడికక్కడ కాల్పులు జరుగుతున్నాయి, చనిపోతున్నారు, చాలామంది భయపడి జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు, లొంగిపోతున్నారు, ఆయుధాన్ని వదిలేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశాలో ఎక్కువగా కాల్పులు జరుగుతుండటంతో అరణ్య మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మంది వచ్చి తలదాచుకుంటున్నారు అని కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా సమాచారం ఉంది. దానికి తగ్గట్టే 2 నెలల కిందట ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో, కాకినాడ, ఏలూరు, విజయవాడ లాంటి చాలా ప్రాంతాల్లో నక్సలైట్లు దొరికారు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదంతా ఇప్పుడు తాజాగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఉన్న 4 మంత్రులకు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు వచ్చాయి, వీళ్ళని హతమారుస్తాము అని. మంత్రి కందుల దుర్గేష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, కొల్లు రవీంద్ర గారు అండ్ సత్యకుమార్ గారు, వీళ్ళ 4 కూడా మావోయిస్టుల పేరుతో పోస్ట్ ద్వారా లేఖలు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ గారే చెప్పారనమాట ఈ విషయాన్ని. సో దీని మీద ఇమీడియట్గా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో, తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, దాని మీద ఎంక్వైరీ జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే నేను అనుకోవడం, సాధారణంగా మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు ఏమీ రావు, ఫేక్ వస్తాయి. వాళ్ళ పేరు పెట్టుకొని ఎవరో ఆకాశరామన్న, ఎవరో అడ్రస్ లేని వాళ్ళు రాస్తుంటారు, ఎక్కువగా పేరు వాళ్ళది పెట్టుకొని. సాధారణంగా మావోయిస్టులు లేఖలు రాయడం ఏమి ఉండదు. వాళ్ళు నిజంగా టార్గెట్ చేస్తే చాలా జాగ్రత్తగా చాకచక్యంగా, ఒకప్పుడు ఇది ఇప్పుడు లేదు అసలు, మావోయిస్టులు ఉనికి అనేది లేదు. అంత తెగువ, అంత తెగింపు, అంత ధైర్యం ఇప్పుడు మావోయిస్టులకు లేదు. వాళ్ళ కదలికలు ఎక్కడ ఉంటే అక్కడ పోలీసులు వాలిపోతున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఆక్టోపస్ బృందాలు, వీళ్ళు వాలిపోతున్నారు. అసలు వాళ్ళ కదలికలు పసిగడితే చాలు ఇమీడియట్గా కాల్పులు జరుగుతున్నాయి, వాళ్ళని ఉండనీయట్లేదు. అందుకే మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు. సో వాళ్ళు ఉనికిని చాటుకోవడానిక, నిజంగా ఎవరైనా మావోయిస్టులు ఇలా లేఖ రాసి ఉంటారా? ఒక్కసారి వాళ్ళ పేరు బయటకు వచ్చి వాళ్ళ ఉనికి చాటుకొని మీడియా మొత్తం మేము అలర్ట్గా ఉన్నాం, మేము అప్రమత్తంగా ఉన్నాం, మేమేమి వెళ్ళిపోలేదు, మేమేమి లొంగిపోలేదు, కేంద్రం బెదిరింపులకు మేమేమి భయపడలేదు, మేము చేయాల్సింది చేస్తాం అని హెచ్చరికలు ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగా నిజంగా మావోయిస్టులే ఈ లేఖ రాశారా, లేదా వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరో ఆకాశరామన్ ఎవరో కావాలని ఈ లేఖ రాశారా అనేది అనుమానమే. నాకు తెలిసినంతవరకు మావోయిస్టులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేఖ రాసేంత ధైర్యం లేదు, అంత తెగింపు లేదు. వాళ్ళే మనుగడ కోసం ప్రాణాలు అరచేతలో పెట్టుకొని తిరుగుతున్నారు, దండకారణ్యాలను పట్టుకొని తిరుగుతున్నారు. ప్రధాన కమిటీ నాయకులు చాలామందిని కోల్పోయారు, కేంద్ర కమిటీ నాయకులు చాలామందిని కోల్పోయారు. సరైన నాయకత్వం లేదు, సరైన ఆయుధాలు లేవు, దిశానిర్దేశం లేదు, దిక్కుమొక్కు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు క్యాబినెట్లో ఉన్న మంత్రులను టార్గెట్ చేసేంత సామర్థ్యాలు, శక్తియుక్తులు వాళ్ళ దగ్గర లేవు, అన్ని వనరులు వాళ్ళ దగ్గర లేవు. సో ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేయరు, కొన్నాళ్ళ పాటు దాక్కోవడానికి చూస్తారు, సైలెంట్గా ఉండడానికి చూస్తారు. ఆ తర్వాత మేబీ కేంద్రం నిఘా తగ్గిన తర్వాత, స్పెషల్ బృందాలన్నీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ మీద కాస్త ఫోకస్ తగ్గింది అనుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా ఉనికి చాటుకోవడానికి ఏమైనా చేస్తే చేయొచ్చేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితి మాత్రం ఏమీ చెయ్యరు, చేసేంత అవకాశం లేదు. సో వీళ్ళకు వచ్చిన లేఖలు కూడా బహుశా ఎవరో ఆకాశరామన్ ఎవరో ఫేక్గా రాసి ఉంటారంతే బెదిరింపుల కోసం. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో మీరు ఒకసారి వీలైతే విజిట్ చేసి చూడండి వెబ్సైట్ని, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవు. రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో లడ్డూలు చేస్తారు. అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్ వంటి సీడ్స్తో లడ్డూలు చేస్తారు. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్. వాటితో పాటు వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్ ఉంటాయి, మీకు బయట ఎక్కడ దొరకని పౌడర్స్. ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, అలాగే బి కాంప్లెక్స్ కారం పొడి, ప్రోటీన్ కారం పొడి అండ్ నల్లేరు కారం పొడి, ఇటువంటి భిన్నమైన పౌడర్స్, కారపొళ్ళు ఉంటాయి. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే
997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. థ్యాంక్ యూ.